सर्वविस्वन्यस्तपादपद्मायते वामहस्तालोलवेदशास्त्रायते ज्ञानसूर्यायते दत्तरूपायते श्रीवेणुगोपालकृष्णाय वन्दनम्। श्रीवेणुगोपालकृष्णाय वन्दनम्। श्रीवेणुगोपालकृष्णाय वन्दनम्। శ్రీ దత్తస్వామి వారి దివ్య సందేశము 10 పైసల వంటి అష్టసిద్ధులు, కోట్ల విలువ కలిగిన జ్ఞానము. 26/2/2002 శ్రీ దత్తస్వామి వారు ఇచ్చిన దివ్య సందేశము. నాయనా, శ్రద్ధగా విను. పూర్వజన్మలో నీవు విష్ణుదత్తుడవు. ఈమె నీ సతీమణి సుశీలమ్మ, సోమిదమ్మ. మీకు సాక్షాత్కారము లభించిన సమయములో శ్రీదత్తుడనైన నేను, విష్ణుదత్త, నీ తపోశక్తి వృధా పోరాదు. నీవు నా కార్యములో పాల్గొని నా సేవ చేయవలనని ఆజ్ఞ ఇచ్చియుంటిని. మీ దంపతులు ఇరువురు ఈ జన్మలో నా కార్యము చేయుటకు నిర్ణయింపబడినారు. కనుక నేను ఉద్యోగము సహితము మానుకుని మొదటిసారి శివరాత్రి నాడు మీ ఇంటికి వచ్చి మీ వెంటబడి ఎన్నో సద్విషయములను బోధించి మిమ్ము నా వైపునకు త్రిప్పుకొనుటకు ఎంతో శ్రమ చేయవలసి వచ్చినది. మనకున్న జపాలు పూజలు చాలవా? ఎందుకు ఎంత శ్రమ తపన పడతారని నిన్ను నీ శ్రీమతిని తడవకు హెచ్చరించుచూనే ఉంటుంది గదా. ఇప్పుడు ఈ అవతారములో నీకు కనబడుచున్న మిగిలిన భక్తులకు నేను చేయుచున్న బోధలు మీకు నేను చేసిన బోధలతో పోల్చితే నేను మీ బోధల కోసం తీసుకున్న శ్రమలో 1 వంతు కూడా లేదు. మీ దంపతులు ఇరువురు శాంతితో నా కార్యక్రమంలో సంపూర్ణముగా పాల్గొని నా సేవలో తరించండి. ఇదే దేవరహస్యము అన్నారు స్వామి. 27/2/2002 బుధవారం నాడు స్వామి ఈ విధంగా వచించారు. ఒకానొక సమయములో గరుత్మంతుడు, హనుమంతుడు, ఆదిశేషుడు వైకుంఠంలో విరజానదిలో స్నానం చేయబోతూ గట్టు మీద నిలబడి ఇలా అనుకున్నారట. నారదుడంతటి వాడే విష్ణుమాయలో పడిపోయాడు. మనం ముగ్గురమే విష్ణుమాయలో పడనివారము అనుకుంటూ విరజానదిలో స్నానము చేశారట. ఆ అహంకారం వలననే వారు ముగ్గురును ఈ జన్మలో హనుమంతుడు బాలకృష్ణుడుగాను, గరుత్మంతుడు అజయ్గాను, శేషుడు ఫణిగాను జన్మించి నా సేవలో ఉన్నారు అన్నారు స్వామి. 7/10/2004 శ్రీ దత్తస్వామి వారు మరలా ఇలా వచించారు. భక్తులారా, మీ ఇద్దరూ పెద్దవాళ్ళైనారు. ఇప్పుడు పూర్వమున్న శక్తి మీకు లేదు. శక్తి ఉన్నంత వరకు భగవత్ సేవ చేశారు. కనుక దిగులు పడవద్దు. భగవంతునిపై మనస్సు పెట్టుకుని తరించండి. ఇక నుండి ఈ 4 భజనలు రోజూ చేసుకోండి. శ్రీదత్త గణపతి స్తుతి, శ్రీ మహాలక్ష్మీ స్తుతి, గోవింద గోవింద నామమే చాలు, ఓంకార హృదయస్థ గ్రహపతి భాను అని తను వ్రాసిన భక్తి గంగ నుండి నిత్యపారాయణ భజనల పేర్లను చెప్పి స్వామి మా ఇద్దరిని అనుగ్రహించినారు. 13/10/2004 ఉదయం 6:30 గంటలకు శ్రీ దత్తస్వామి వారు ఈ విధంగా తెలిపారు. స్వామికి మేమిద్దరము నమస్కరించాము. అప్పుడు స్వామి, ఏమిటి మీరు నాకు నమస్కరిస్తున్నారు? అసలు మీ నిజస్వరూపం ఏమిటో మీకు తెలుసా? మీరు సాక్షాత్తు శివుడు. మీకు వైష్ణవమాయ ఆవహించినది. అందుకే మీరు మీ స్వస్వరూపాన్ని తెలుసుకోలేకపోతున్నారు. వైష్ణవమాయ అంటే ధనేషణ, దారేషణ, పుత్రేషణ. ఈ 3 తెగితే వైష్ణవమాయ తొలగినట్లు. అప్పుడు మీకు సస్వరూప సంధానము కలుగుతుంది అని దివ్య జ్ఞానమును ఉపదేశించారు. 18/11/2004
స్వామి ఈ విధంగా సెలవిచ్చారు. గురువారం కార్తీక శుద్ధ షష్ఠి దివ్యవాణి దారేషణ, ధనేషణ, పుత్రేషణ అను బంధముల నుండి విముక్తులు కానిచో మోక్షము రాదు. మోక్షము వస్తే గాని కైవల్యము రాదు. కనుక సంసార లంపటముల నుండి బయటపడండి. ఈ వయస్సులో ఆ లంపటములో కాలము వ్యర్థము చేయరాదు. సంసార విషయముల గురించి, రోగముల గురించి ఒక క్షణకాలము గాని, ఒక బిందు మాత్రమైన శక్తి గాని దుర్వినియోగము చేయకుము. అట్లు చేసినచో అవి నిన్ను ఏడిపించును. నీ సమస్త కాలమును, నీ సమస్త శక్తిని పరమాత్మ కొరకే వెచ్చించుము. అప్పుడు అవి నీ వెంట కుక్కల వలె అనుసరించి కుక్కల వలె లొంగిపోవును. స్వామి సర్వజ్ఞుడు. ఆయనకు తెలియనిది ఏమీ లేదు. ఆయనకు మనము ఏమీయూ గుర్తు చేయవలసిన పని లేదు. పరిపూర్ణ విశ్వాసముతో స్వామిని సేవించండి అంతే అన్నారు స్వామి. 20/8/2005 శ్రీ దత్తస్వామివారి దివ్యవాణి రాత్రి 10:30 భవానీ బాలకృష్ణులారా, ఏమిటి మిమ్ములను నేను పైమెట్టులో కూర్చోపెట్టి జ్ఞానసాగరమును అందిస్తూ ఉంటే ఇంకా మీరు ఈ అష్టసిద్ధుల ప్రదర్శన కోసం తాపత్రయపడుతున్నారేమి? కోట్ల విలువ గల జ్ఞానమును అందిస్తుంటే 10 పైసల వంటి అష్టసిద్ధులకు తాపత్రయపడతారేమి? అందుకే మీరు ఎంత చెప్పినా, ఎన్నిసార్లు కోరినా మీకు ఈ 10 పైసలు విలువ చేసే అష్టసిద్ధుల ప్రదర్శనము చేయుటలేదు. కనుక జ్ఞానాన్నే ఆశ్రయించి తరించండి అని మమ్ములను హెచ్చరించారు స్వామి. సూచన: ఆధ్యాత్మిక జ్ఞాన ప్రచారము చేయడము భగవంతుడికి అమితమైన ఆనందాన్ని కలిగిస్తుందని శ్రీకృష్ణ పరమాత్మ శ్రీమద్ భగవద్గీతలో చెప్పియున్నారు. అందుకే జ్ఞాన యజ్ఞేన తేనాహం అని గీతలో అన్నారు. మనకు ఆధ్యాత్మిక జ్ఞానము శాశ్వతమైన సంతోషాన్ని కలిగించటమే కాక ప్రపంచంలో శాశ్వతమైన శాంతిని కూడా నెలకొల్పుతుంది. కాబట్టి శ్రీదత్త భగవానుని అపూర్వమైన ఈ ఆధ్యాత్మిక జ్ఞాన ప్రచారంలో భాగస్వాములై ఆ భగవంతుని పరిపూర్ణమైన అనుగ్రహాన్ని పొందగలరు. జై దత్తస్వామి.